వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్లో భాగంగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినంత వరకు, వ్యవసాయానికి సంబంధించినంత వరకు మనం ఆహార పంటలు, అదేవిధంగా వాణిజ్య పంటలకు సంబంధించిన సమాచారం గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగా ఈ ఆహార పంటలకు సంబంధించినంత వరకు ఆల్రెడీ మనం వరి, గోధుమకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నాం. వాణిజ్య పంటలకు సంబంధించినంత వరకు పత్తి యొక్క సమాచారం గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియో క్లాస్లో మనం ఈ ఆహార పంటల్లో భాగంగా మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, బార్లీతో పాటు బంగాళాదుంపల యొక్క సమాచారం గురించి తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ వన్ మొక్కజొన్న. ఈ మొక్కజొన్ననే మనం జియామేస్ అని పిలుస్తాం. మొక్కజొన్న యొక్క శాస్త్రీయనామం జియామేస్. అయితే ఈ మొక్కజొన్నలో మనకి 20 క్రోమోజోములు ఉండటాన్ని గమనించాలి. సో మొక్కజొన్నలో మనకి క్రోమోజోముల యొక్క సంఖ్య 20గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ మొక్కజొన్న ఉత్పత్తిలో అమెరికా మొదటి స్థానం, రెండవ స్థానము చైనాగా మనం భావించవచ్చు. అయితే ప్రపంచంలో ఎక్కువగా పండించే ఆహార పంట మొక్కజొన్న. అయితే అమెరికాలో ఈ మొక్కజొన్నను ముఖ్యంగా లైఫ్ స్టాక్ ఫోడర్గా, లేకపోతే లైఫ్ స్టాక్కి సంబంధించినంత వరకు, పశువులకు సంబంధించినంత వరకు దానాగా దీన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇథనాల్ ప్రొడక్షన్లో కూడా, ఇథైల్ ఆల్కహాల్ ప్రొడక్షన్లో, బయోఫ్యూయల్స్ ప్రొడక్షన్లో మరియు ఇథనాల్ ప్రొడక్షన్లో, ఇథైల్ ఆల్కహాల్ ప్రొడక్షన్లో కూడా ఈ మొక్కజొన్నని ఉపయోగించడాన్ని మనం గమనించాలి. అయితే మొక్కజొన్న ఉత్పత్తులు ప్రధానంగా మనం కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది, రెండవ స్థానము మధ్యప్రదేశ్, మూడవ స్థానము బీహార్. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ జియామేస్, ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ మేజ్ ఇన్ ఇండియా అని అడిగితే కర్ణాటక రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా దక్షిణ భారతదేశంలో మొక్కజొన్నను పండిస్తాన్ని మనం గమనించాలి. ఈ మొక్కజొన్నకు సంబంధించినంత వరకు వంగడాలు CSH 145 ఈ విధంగా కొన్ని రకాలు ఉన్నాయి. CSHగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే M35 కూడా మొక్కజొన్నకు సంబంధించిన వంగడంగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మొక్కజొన్న యొక్క జన్మస్థానము మెక్సికో దేశం. And one more very important feature that is seen in maize is the plant with the longest style. పొడవైనటువంటి కీలాన్ని కలిగినటువంటి మొక్క ఏదని అడిగితే మొక్కజొన్నగా గుర్తుపెట్టుకోవాలి. పొడవైన కీలము లేకపోతే లాంగెస్ట్ స్టైల్ దేనిలో ఉంటుందంటే మొక్కజొన్నగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్, మొక్కజొన్న పరిశోధనా సంస్థ, భారతీయ మొక్కజొన్న పరిశోధనా సంస్థ హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉండటాన్ని కూడా గమనించాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ మొక్కజొన్నని ముఖ్యంగా పశువుల యొక్క దానాతో పాటు ఈ బయోఫ్యూయల్స్ మరియు ఇథనాల్ ప్రొడక్షన్లో మనం ఈ మొక్కజొన్నను ఉపయోగించడాన్ని గమనించాలి. అదేవిధంగా బార్బారా మెక్లింటాక్, ఈ బార్బారా మెక్లింటాక్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ముఖ్యంగా మొక్కజొన్నలో జంపింగ్ జీన్స్ని గుర్తించడాన్ని గమనించాలి. దాని కొరకు ఆమెకు నోబెల్ అవార్డు రావడం కూడా గమనించాలి. మొక్కజొన్నలో జంపింగ్ జన్యువుల్ని గుర్తించిన శాస్త్రవేత్త బార్బారా మెక్లింటాక్గా గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ మేజ్. కమింగ్ టు జోవార్, జొన్న. దీన్ని ఇంగ్లీష్లో మనం జోవార్ అని పిలుస్తాం. ఈ జోవార్ లేకపోతే జొన్న యొక్క శాస్త్రీయనామం సోర్గం వలిగేర్. అయితే దీన్నే మనం గ్రేట్ మిల్లెట్ అని పిలుస్తాం, గ్రేట్ మిల్లెట్. గ్రేట్ మిల్లెట్తో పాటు దీన్నే మనం క్యామెల్ క్రాప్గా కూడా మనం పిలవచ్చు, క్యామెల్ క్రాప్. అయితే పేదవాని ఆహారము, పూర్ మ్యాన్స్ ఫుడ్ కూడా జొన్నలు. అదేవిధంగా క్యామెల్ క్రాప్ అని పిలుస్తాం. ఈ క్యామెల్ క్రాప్ అంటే ఈ ఒంటెలు తీసుకునే ఆహారం అని కాదు, ఇది డ్రౌట్ రెసిస్టెంట్, లేకపోతే ఈ కరువును కూడా తట్టుకోగలిగే పంట కాబట్టి, డ్రౌట్ రెసిస్టెంట్ కాబట్టి దీన్ని మనం క్యామెల్ క్రాప్గా మనం పిలుస్తూ ఉంటాం. మహారాష్ట్ర అనేది మొదటి స్థానంలో ఉంది. ఇక రెండవ స్థానం, మూడవ స్థానం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ మిల్లెట్స్కి సంబంధించినంత వరకు, ఆహార పంటలకు సంబంధించినంత వరకు అంతగా ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న అనగానే కర్ణాటక రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి, జొన్నలు అనగానే మహారాష్ట్ర గుర్తుపెట్టుకోవాలి. మూడవ అతి ప్రధాన ఆహార పంట ఏదని అడిగితే జొన్నగా చెప్పొచ్చు. ఖరీఫ్ మరియు రబీ కాలాల్లో దీన్ని పండిస్తారు.
రాగడి నేలల్లో ఈ పంటను పండిస్తారు. అదేవిధంగా పర్బానీ శక్తి. ఈ పర్బానీ శక్తి అంటే బయోఫార్టిఫైడ్ జోవార్, బయోఫార్టిఫైడ్ జొన్న అని పిలుస్తాం. ఈ బయోఫార్టిఫైడ్ జొన్న భారతదేశంలో దాని పేరు పర్బానీ శక్తి. అనగా జొన్నలోకి కొన్ని పోషక పదార్థాలను చొప్పించి తయారు చేసినటువంటి జొన్నే బయోఫార్టిఫైడ్ జొన్న, దాని పేరు పర్బానీ శక్తిగా గుర్తుపెట్టుకోవచ్చు. కమింగ్ టు సజ్జలు, బాజ్రా అని పిలుస్తాం. బాజ్రా, సజ్జలు. సో వీటిని మనం జనరల్గా పెరల్ మిల్లెట్ అని పిలుస్తాం. పెరల్ మిల్లెట్. శాస్త్రీయనామం పెన్నీసెటమ్ టైఫాయిడమ్. పెన్నీసెటమ్ టైఫాయిడమ్ అంటే సజ్జలు. పెరల్ మిల్లెట్ అంటాం. అతిపేదల ఆహారం, పూరెస్ట్ ఆఫ్ ది పూర్, అతిపేదల ఆహారము సజ్జలు. ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉంటాయి. కానీ సజ్జలు అనగానే రాజస్థాన్, జొన్నలు అనగానే మహారాష్ట్ర, మొక్కజొన్న అనగానే కర్ణాటకగా గుర్తుపెట్టుకోవచ్చు. కమింగ్ టు రాగి, రాగులు. సో ఈ రాగుల యొక్క శాస్త్రీయనామం ఇల్యూసైన్ కోరకోనా అని పిలుస్తాం. ఇల్యూసైన్ కోరకోనా అని పిలుస్తాం. సో ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తాం. బక్వీట్ అని కూడా పిలుస్తాం. ముఖ్యంగా ఈ రాగులు, సో కర్ణాటక రాష్ట్రం అనేది ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు నిలవడం గుర్తుపెట్టుకోవచ్చు. కానీ కర్ణాటక రాగులుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఖరీఫ్ కాలంలో ఈ రాగుల్ని పండిస్తాం. అయితే మరొక రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటని అడిగితే, ద మిల్లెట్ విత్ హయ్యెస్ట్ కంటెంట్ ఆఫ్ కాల్షియం. కాల్షియంని ఎక్కువగా కలిగినటువంటి మిల్లెట్ ఏదని అడిగితే రాగులుగా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో మోడీ తన యొక్క ప్రసంగంలో పేర్కొన్నటువంటి ఇంద్రావతి వంగడం ఏదని అడిగితే అవి రాగులుగా చెప్పొచ్చు. కమింగ్ టు బార్లీ. ఈ బార్లీ యొక్క శాస్త్రీయనామం ఏంటని అడిగితే హార్డియం వల్గేర్ అని పిలుస్తాం. ముఖ్యంగా బీరు మరియు విస్కీ తయారీలో బార్లీని ఉపయోగిస్తాం. మొలకెత్తే బార్లీ గింజల్లో మాల్టోస్ చక్కెర ఉండటం కూడా మనకి తెలిసిందే. బార్లీ ఉత్పత్తిలో ప్రథమ స్థానం రాజస్థాన్, రెండో స్థానము ఉత్తరప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో బార్లీ ఉత్పత్తిలో రాజస్థాన్, రాగుల ఉత్పత్తిలో కర్ణాటక, సజ్జల ఉత్పత్తిలో రాజస్థాన్, జొన్నల ఉత్పత్తిలో మహారాష్ట్ర, మొక్కజొన్న ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఈ మిల్లెట్స్కి చాలా ప్రాధాన్యం పెరుగుతూ ఉంది. ఈ మిల్లెట్స్ ఏవైతే, ఈ చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ ముఖ్యంగా ఈ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించడాన్ని బట్టి చూస్తే ఈ మిల్లెట్స్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది. ఈ మిల్లెట్స్ ఉత్పత్తిలో ఇండియా ప్రథమ స్థానంలో నిలవడం, అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా ఈ 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం, లేకపోతే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఐక్యరాజ్య సమితి 2021 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్, దీంతోపాటు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్గా 2021 సంవత్సరాన్ని ప్రకటించడాన్ని గమనించాలి. అలాగే 2022 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆర్టిసనల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. ఈ ఆర్టిసనల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, ఈ చేతి వృత్తులతో ఈ జనరల్గా మనం ఈ వలలు గట్ట వేసి చేపలు గట్ట పట్టుకుంటారు కదా, సో ఆర్టిసనల్ ఫిషరీస్ అని పిలుస్తాం. ఆర్టిసనల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ సంవత్సరంగా 2022ని ప్రకటించడాన్ని గమనించాలి. 2024 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్, వంటిల సంవత్సరంగా గుర్తించడాన్ని మనం గమనించాలి. సో దిస్ ఈజ్ అబౌట్ మిల్లెట్స్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023. ఈ మిల్లెట్స్ ఉత్పత్తిలో ఇండియా అనేది ప్రథమ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బంగాళదుంపలు. ఈ బంగాళదుంపల యొక్క శాస్త్రీయనామం ఏంటంటే అయితే సోలానం ట్యూబరోజం అని పిలుస్తాం. జనరల్గా బంగాళదుంపలు మనకి అక్కడక్కడ కన్నులు ఉంటాయి. సో ఈ కన్నుల వద్ద మనం ఈ విధంగా కట్ చేసి నాటినట్లయితే మళ్ళీ తిరిగి బంగాళదుంప మొక్క రావడం అనేది గమనించాలి. కాబట్టి కన్నుల ద్వారా, ఐస్ ద్వారా వెసిటివ్ ప్రాపగేషన్ లేకపోతే శాఖీ ప్రత్యుత్పత్తి జరిపే మొక్క ఏదని అడిగితే బంగాళదుంప. సో కాబట్టి కన్నుల ద్వారా శాఖీ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సో దీనిలో ఉన్నటువంటి భూగర్భ కాండం ఏదని అడిగితే అండర్ గ్రౌండ్ స్టెమ్ ఏదని అడిగితే దుంప కాండము, స్టెమ్ ట్యూబర్ అని పిలుస్తాం. అలాగే కేంద్ర బంగాళదుంపల పరిశోధనా సంస్థ అనేది హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో ఉంది. బంగాళదుంపల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మరియు వెస్ట్ బెంగాల్, అనగా ప్రథమ స్థానము ఉత్తరప్రదేశ్, రెండవ స్థానము వెస్ట్ బెంగాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. బంగాళదుంపల యొక్క జన్మస్థలము పెరు రాజధాని మనకు తెలిసిన లిమా అని పిలుస్తాం. అలాగే ఈ ఫైటాప్తెరా ఇన్ఫెస్టెన్స్,
ఈ ఫైటాప్తెరా ఇన్ఫెస్టెన్స్ అనే ఒక శిలీంధ్రం కారణంగా లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో అనే వ్యాధి కలగడాన్ని కూడా గమనించాలి. ఇది మనకి ఆహార పంటలకి సంబంధించినటువంటి సమాచారం. బంగాళదుంపల గురించి చెప్పుకున్నాం, బార్లీ గురించి చెప్పుకున్నాం, రాగుల గురించి చెప్పుకున్నాం, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న. ఇది గణపతి ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి టీచింగ్ విధానము. సమగ్రమైనటువంటి సమాచారాన్ని విద్యార్థికి అందించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఎక్కడా కూడా రాజీ పడకుండా ఫుల్లీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో విద్యార్థులకి మేము బోధించడం అనేది జరుగుతూ ఉంది. దీంతోపాటు మీరు ఈ జ్ఞాన అనేటువంటి ఆన్లైన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇలాంటి సమాచారం మీకు బోధిస్తూ ఉన్నప్పుడు మీకే అర్థమవుతుంది మరింత సమాచారము ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పక్షపత్రికలో ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. కావున జ్ఞాన అనేటువంటి ఈ ఆన్లైన్ ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్ ఆన్లైన్ పక్షపత్రిక ఏదైతే ఉందో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఆల్రెడీ గణపతి ఇన్స్టిట్యూట్ యాప్లో మేము అప్లోడ్ చేయడం అనేది జరిగింది. నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు ఉన్నటువంటి జీకే మరియు కరెంట్ అఫైర్స్ దానిలో పొందుపరచడం జరిగింది. దయచేసి ఆ మ్యాగజైన్ని మీరు కొనుక్కున్నట్లయితే, పర్చేజ్ చేసినట్లయితే మీకు అనంతమైనటువంటి సమాచారం అనేది చాలా తక్కువ సమయంలో మీరు చదువుకోవడానికి వీలు కలుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో బాహుబలి లాంటి కట్ అండ్ పేస్ట్ ఎడిటింగ్ చేసినటువంటి ఈ మ్యాగజైన్ మీరు చదివే సమయం చాలా ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి అంత సమయం తీసుకోకుండా కేవలం 2 డేస్లో మీరు మ్యాగజైన్ చదివే విధంగా ఆ మ్యాగజైన్ రూపొందించడం జరిగింది, జ్ఞాన అనేటువంటి మ్యాగజైన్. అదేవిధంగా గణపతి ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కొత్త బ్యాచ్లు అనేవి డిసెంబర్ 13వ తారీఖున స్టార్ట్ చేస్తూ ఉన్నాం. హాస్టల్ వసతి ఉంది, నేరుగా మీరు లగేజ్తో రావచ్చు. సొంత హాస్టల్ వసతి సదుపాయాన్ని కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ రాజీ పడకుండా అత్యుత్తమమైనటువంటి మెటీరియల్ సహాయంతో లెవెల్ 1, లెవెల్ 2 టెస్ట్ ప్రోగ్రామ్తో నెంబర్ 1 మెటీరియల్ సహాయంతో మీకు కోచింగ్ అనేది అందించబడడం జరుగుతూ ఉంది. గణపతి ఇన్స్టిట్యూట్ భానుగుడి జంక్షన్ చార్మినార్ టీ సెంటర్ పైన, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దిస్ ఈజ్ యువర్స్ బ్రదర్ గణపతి సార్, అండ్ ఆల్ ద బెస్ట్.